అందరికీ ఆయుర ఆరోగ్యాలు దయచేయండి. వారి కుటుంబాలను రావాలని ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాము. సహాయం చేయమని ఈ క్రిస్మస్ ఆనందం సంతోషం నీటుగా మెండుగా మీరు కలుగు చేయండి. గ్రామ ఉప సర్పంచ్ మరి దుర్గ గారికి ప్రభు అయిన క్రీస్తు. సహోదర సహోదరి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మత్తయి 2:2 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన పిలిచి మనల్ని ఏం చేస్తారంటే ఆయన రక్షిస్తారు. కాబట్టి ఆయన రక్షకుడు. సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. ఏంటంట దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుట్టలతో చుట్టబడి పశువుల తొట్టులో. సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. ఏంటంట దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుట్టలతో చుట్టబడి పశువుల తొట్టులో. గ్రామ ఉప సర్పంచ్ మరి దుర్గ గారికి మరి మేము వెళ్ళే మార్గాలు ఏమైనప్పటికీ, మా అడుగులు ఎటు పడినప్పటికీ మరి ఆ దైవ సహాయం లేకుండా, ఆ దేవుడు ఆశీస్సులు లేకుండా మేము ఎలాంటి అడుగులు వేయలేమని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున ఇంత గొప్పటి కార్యక్రమంలో ఇలాంటి వేదిక పైన మేము మరి పెద్దలుగా కూర్చున్నామంటే మరి ఆ దేవుడు ఆశీస్సులు అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రాధాన్యత క్రిస్మస్ కు కారణం యేసు రక్షకుడుగా రావటం గనుక, ఆ యేసు క్రీస్తుడు గనుక హృదయంలో చేర్చుకుని ఆయనను రక్షకుడిగా అంగీకరిస్తే నిజమైన క్రిస్మస్ మనం చేసుకున్న వారు అవుతాం. యేసు ప్రభు నమ్ముకోవటం అంటే మతాన్ని మార్చుకొని, కులాన్ని మార్చుకొని, గోత్రాన్ని మార్చుకొని అయ్యో మార్చుకోవటం కాదు, హృదయాన్ని మార్చుకోవటం. యేసుకు హృదయాన్ని ఇవ్వటం. మత్తయి 2:2 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన రాజైన క్రీస్తు. బైబిల్లో మనం చూస్తాం అపోస్తలుల కార్యములు 10:36 అనుకోండి. ఏమంటే తెలుసామా? యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని మనం చూస్తాం. అంటే యేసు క్రీస్తు రాజైన క్రీస్తు. బైబిల్లో మనం చూస్తాం అపోస్తలుల కార్యములు 10:36 అనుకోండి. ఏమంటే తెలుసామా? యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని మనం చూస్తాం. అంటే యేసు క్రీస్తు
మనం ఏం చేయాలి అవన్నీ మనలను మన ద్వారా ఆయన చేయించుకుని తనకి ఇష్టానుసారంగా మార్చుకుంటాడు. మనం అనుకుంటాం అది మానేయలేమో, ఇది మానేయలేమో, అది వదిలేయలేమో, ఇది వదిలేయలేమో, ఇది చేయకూడదేమో, అది అవన్నీ పక్కన పెట్టండి. యేసుకు మీ జీవితాన్ని ఇవ్వండి, మీ హృదయాన్ని ఇవ్వండి. పిలిచి మనల్ని ఏం చేస్తారంటే ఆయన రక్షిస్తారు. కాబట్టి ఆయన రక్షకుడు. జ్ఞాపకం చేసిన ప్రతిష్ట కార్యక్రమానికి రెండోసారి రావడం జరిగింది. తర్వాత మూడోసారి నా ప్రభు అయిన క్రీస్తు. సహోదర సహోదరి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. ఏంటంట దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుట్టలతో చుట్టబడి పశువుల తొట్టులో చాలా ఆశీర్వాదకరం. ఎన్నో రోజులుగా దైవజనుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ముందుగానే నేను సమయాన్ని డేట్ నైన్ తీసుకోవడం తర్వాత మనకి సంవత్సరంలో మన మధ్యలో ఉండడానికి దేవుడు కృప చూపించారు. మరి గత 10 సంవత్సరాల క్రితం నేను ఒంటరిగా ఉన్నప్పుడు దైవజనులు వారి ప్రార్థన, వారి యొక్క